What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last. ఎలాగా ప్రయాణించాము, ఏమేమి ఫేస్ చేసాము, ఇప్పటికీ హెల్ప్ అయింది, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం చేసాము, వీ స్టార్టెడ్ విత్ వెరీ హంబల్ బిగినింగ్. అంటే చాలా సామాన్యులాగా ఫారెన్లో నేర్చుకున్న తర్వాత ఆ విద్యాన్ని జనాలకి పంచాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో సెప్టెంబర్ 20th 9 సంవత్సరాల ఎన్నిక మనము వైజాగ్ కేజీహెచ్ టౌన్లో ఈజ్డ్ బిల్డింగ్లో మనం ఐవీఎఫ్ సెంటర్ని ఏమీ కాంప్రమైజ్ లేకుండా టెక్నాలజీతో స్టార్ట్ చేసామన్నమాట. అక్కడి నుంచి చిన్న చిన్న బేబీ స్టెప్స్ని పెట్టుకుంటూ వచ్చి మనం ఇప్పుడు రాకెట్ స్పీడ్లో వైజాగ్ ఒకటే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకి కూడా మనము పేషెంట్కి హెల్ప్ చేసే స్థాయికి ఎదిగామన్నమాట. ఇలా ఎదిగేదానికి ఓన్లీ ఒక్కటే కారణం, పేషెంట్స్. ఎవరికి కావాల్సిన వాళ్ళు, నేను వాళ్ళకి ఏమి నీడ్ ఉంది. చాలామంది ఈ పిల్లలు కారు అనే కారణంతో సఫర్ అవుతున్నారన్నమాట. చాలా ట్రీట్మెంట్లు ట్రై చేసి ఏది చేసినా సక్సెస్ కాక ఉన్న డబ్బులంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళని చాలా మందిని చూసామన్నమాట. సో మనది ఒకే ఒక ఉద్దేశం, ఈ కారణాల నుంచి సఫర్ అయిన వాళ్ళకి మనము మన మోడర్న్ టెక్నాలజీ యూకేలో నేర్చుకున్న మన లర్నింగ్ తర్వాత హై సక్సెస్ వచ్చేదానికి ఏం చేస్తే బాగుంటుంది అనే మొత్తం టెక్నాలజీని, ఆ రకమైన ట్రీట్మెంట్ని అతి తక్కువ ఖర్చులో అయ్యేదట్లా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, లండన్ ట్రీట్మెంట్ వైజాగ్ రేట్లో అని. అదే రకంగా సక్సెస్ రేటు లండన్లో ఉన్నట్ల సక్సెస్ రేటు కూడా ఈ జనాలకి తీసుకెళ్ళవచ్చామన్నమాట. దాన్ని రిజల్ట్ మీరు మీ కెమెరాని బ్యాక్ సైడ్ తిప్పితే ఈరోజు అన్ని బేబీస్ని చూస్తారన్నమాట. ఇప్పుడే 2-3 బేబీస్ వాళ్ళు చిల్డ్రన్స్ ఇన్వోకేషన్ సాంగ్ పాడారు. ఎంత ముద్దుగా పాడారు, ఎంత ఇదిగా శ్రద్ధగా పాడారు అంటే నార్మల్గా డెలివరీ అయిన వాళ్ళు కూడా వాళ్ళతో కాంపీట్ చేయలేరు అన్నమాట. అవగాహన పోవాలు ఉన్నాయన్నమాట. దాన్ని అదంతా రాంగ్. ఐవీఎఫ్ నుంచి వచ్చిన బేబీలు నార్మల్ బేబీలాగా నార్మల్గా ఉంటాయి, వాళ్ళకన్నా అతి తెలివిగా ఉంటాయి అనేదానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. అదే కాకుండా మేము ఓన్లీ వైజాగ్లో ఉన్న జనాలకి మాత్రమే కాకుండా చుట్టుపక్కల పల్లెటూరుల ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోసము కూడా ఈ ట్రీట్మెంట్ అందాలనే ఉద్దేశంతో రాజమండ్రి, కాకినాడ, విజయనగరంలో ఓపెన్ చేశామన్నమాట. రీసెంట్గా మనం డాక్టర్ మాధవీలత గారితో పాయకరావుపేటలో 2-3 నెలల కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐవీఎఫ్ సెంటర్ని, అంటే వైజాగ్లో ఉన్న ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ని పాయకరావుపేటలో ఉండేదట్లా రెడీ చేస్తామన్నమాట. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది ఈ ట్రీట్మెంట్ టెక్నాలజీ కోట్లతో ఉండిందన్నమాట. అంతంత డబ్బుల్ని చిన్న టౌన్స్లో ఇన్వెస్ట్ చేసేది ప్రతి ఒక్కరు వెనకాడతారన్నమాట. మనం ఆ ఉద్దేశం కాకుండా జనాలకి రీచ్ కావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో వీఆర్ ఇంప్లిమెంటింగ్. సో ఇది అట్ ప్రజెంట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా 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 మనకి యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్ సపోర్ట్ ఉన్నంత వరకు, రెఫర్ చేసే డాక్టర్ల సపోర్ట్ ఉన్నంత వరకు ఇంకా ఎక్కువ కపుల్స్కి ఈ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా అయ్యేటట్లు, వాళ్ళ కళల్ని సహకారం చేసేటట్లు చేసి ముందు వెళ్దామని
ఒకే ఉద్దేశంతో మేము ఉన్నామన్నమాట. దానికోసము మీరందరూ సహకరించాలి. ఇంకొకటి ఏంటంటే లండన్ ఐవీఎఫ్ సెంటర్ రిజిస్టర్డ్ 35 ఐవీఎఫ్ సెంటర్. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా కొత్త ఏఆర్టీ రూల్ సర్వీసీ రూల్స్ని తీసుకొచ్చిందనమాట. మనము వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ మన సెంటర్ అన్ని రకమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ఐవీఎఫ్, ఇక్సీ, ఎగ్ డోనర్, స్పర్మ్ డోనర్, ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, ఈవెన్ సర్వీసీకి కూడా మనకి గవర్నమెంట్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందనమాట. దాన్ని వేరే కపుల్స్ రిక్వైర్డ్గా ఉన్నవాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి. It's a true honor to stand before you today as we celebrate the 9th anniversary of our London IVF Center in Visakhapatnam. This milestone marks not just the passage of time, but the culmination of dreams, dedication, and countless success stories that have touched the lives of many. 9 years ago, our journey began with a simple yet powerful vision to provide hope and advanced reproductive care to couples seeking to start or expand their families. From our humble beginnings, we envisioned a center that combined cutting-edge technology with compassionate care, ensuring that every individual felt supported and empowered on their journey to parenthood. Our vision to provide advanced reproductive care to everyone, regardless of their background. We set out to bridge the gap between the underprivileged and the privileged, ensuring that all families could access the care they needed without a compromise. We listened patiently to the struggles of many, supporting families who otherwise could not afford such vital services. This commitment has allowed us to touch countless lives, proving hope and joy where it was once thought impossible. Over the years, we have achieved remarkable milestones, from our first successful IVF cycle to thousands of healthy births that followed. Our commitment to excellence has been unwavering. Our team of dedicated specialists have continually strived to enhance our services, ensuring that we remain at the forefront of reproductive medicine, not to forget the service of all our supporting staff. One of our proudest moments has been the launch of Satellite Center model, which has allowed us to extend our reach and provide vital care to communities that may not have had access to these services before. By bringing our expertise closer to the people, we've been able to make a meaningful impact in the lives of many, helping families achieve their dreams of parenthood.